నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి పెద్దపీట వేస్తూ ఉంది. బీసీ కులగణన చేస్తామన్నట్టు కుల సర్వే కూడా నిర్వహించడం అయితే జరిగింది. గత 2 వారాల క్రితము ఈ సర్వే నిర్వహించడం అయితే జరిగింది. దానిలో రిజల్ట్ నిన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అయితే మరియు ప్రెస్ ముఖంగా ఆ రిజల్ట్ని అయితే చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా బీసీలు 56.33% బీసీలు ఉన్నారన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో నుండి కూడా బీసీలు అధిక శాతంలో ఉన్నారు. వాళ్ళకు రాజకీయ ప్రభావం చాలా తక్కువ ఉంది. బీసీల కంటే రెడ్డిలు వెలుమలు రాజకీయంలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. బీసీలకు కూడా అవకాశం దక్కాలి, మేమెంతనో మాకు అంత రిజల్ట్ ఇవ్వాలన్నట్టు కూడా బీసీ నాయకులు ఒక వృద్ధ వాతావరణం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మరి బీసీలకు సంబంధించి కులగణన చేస్తాము అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాట ఇవ్వడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన రాహుల్ గాంధీ గారు కూడా దేశం మొత్తాన్ని కులగణన చేస్తాము, ముఖ్యంగా మా రాష్ట్రాలు పరిపాలించే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఫస్ట్ చేయించి దేశానికి ఆదర్శంగా నిలిపిస్తామన్నట్టు కూడా రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. ఆ ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా కులగణన చేయడం అయితే జరిగింది. దానిలో నిన్న ఏదైతే పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ రిజల్ట్ తెలిపిన ప్రకారము బీసీలు హిందువులు దాదాపుగా 1,64,09,179 మంది ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో 46%, 46.25% అయితే మరి బీసీలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి బీసీలలో ముస్లింలు కూడా కొంతమంది ఉండడం అయితే జరిగింది. వాళ్ళు 30,76,588 మంది బీసీలో ముస్లిమ్స్ ఉన్నట్టు కూడా దాదాపుగా 10% వాళ్ళు ఉన్నట్టు కూడా ఈ సర్వేలో వెల్లడిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్టీలు ఎస్సీలు కూడా మనం చూసుకున్నట్లయితే ఎస్సీలు 61,84,319 మంది, దాదాపుగా 17.43% ఎస్సీలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎస్టీలు చూసుకుంటే 37,05,929 మంది, దాదాపుగా 10%, 45 పాయింట్ వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఓసీలు చూసుకున్నట్లయితే 47,22,062 మంది అయితే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. దాదాపుగా 13.31% అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఓసీలో కూడా ముస్లింలు చూసుకున్నట్లయితే దాదాపుగా 8,08,424 మంది ఉన్నారు. వాళ్ళు 2.48% అయితే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. మొత్తానికి తెలంగాణలో ఎంతమంది ఉన్నారన్నది కూడా గత ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ హయాంలో కూడా కులగణన చేయడం అయితే జరిగింది. మరి దానిలో కొన్ని అవకతవకలు జరిగినాయి అన్నట్టు కూడా ఆ రిజల్ట్ను బయటికి వదలలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని మరి గత 2 వారాల నుండి కానీ మరి గ్రామాల్లోకి వెళ్ళి మరి కుల సంబంధించిన సర్వేలు చేపట్టడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఈ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపుగా మన ఏదైతే బీసీలు అధిక శాతం ఉన్నారు అని మన గతంలో నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, దానిలో భాగంగానే దాదాపుగా 56.33% బీసీలు ఉన్నారు. రాజ్యాధికారం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా అంతే శాతం సీట్లు కేటాయించాలన్నట్టు కూడా చాలా పెద్ద సభలు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే నిన్న వరంగల్లో కూడా బీసీల గర్జన సంబంధించి మరి తీర్మార్ మల్లన్న అలియాస్ చింతమండు నవీన్ గారు కూడా ఒక సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయంలో సంచలనంగా మారుతూ ఉంది. మరి రెడ్డిలకు సంబంధించి కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు కూడా కొంత వివాదాస్పదానికి అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే తను మార్నింగ్ న్యూస్లో ఉన్నప్పుడు మరి రెడ్డి సామాజిక సంబంధించిన ఒక వ్యక్తి కామెంట్ చేస్తాడు, ఈ విధంగా పలు విషయాలు కామెంట్ చేస్తాడని కూడా తను చెప్పడం అయితే జరిగింది. దాని మీద కూడా కొంత రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్లో కూడా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది. ఎట్టకేలకి కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేస్తా అని మరి ముందు నుండే చెప్తా ఉంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కానీ పూర్తి మనకి రిజల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. రేపు అనగా మరి మంగళవారం రోజు కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఆమోదం కోసం అయితే మరి మంగళవారం అసెంబ్లీలో చర్చ ఉండబోతా ఉంది. క్యాబినెట్ మీటింగ్ మొత్తం అందరు కలిసేసి అసెంబ్లీలో మరి ఆమోదం తెలిపిన తర్వాత గ్రామాల్లో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు మరి జరగబోతా ఉన్నాయో వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా మరి రేపు పూర్తి స్థాయిలో మరి మనకు బయటికి వదిలే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. బయటికి తెలిపే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేస్తూ ఉంది. మరి దీనిలో రేపు అసెంబ్లీలో రచ్చ ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో నుండి కూడా మన అసెంబ్లీలో చూసుకున్నట్లయితే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మరి ఈ సిచ్యువేషన్లో మరి బీసీల నినాదం పెట్టుకున్న మరి అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు బీజేపీ కావచ్చు, ఎవరు చూసినా కానీ బీసీ నినాదం అయితే
వినిపిస్తూ ఉంది. ఈ అన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే రేపు అసెంబ్లీలో రచ్చ రచ్చ ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టకేలకి బీసీలకు సంబంధించి మరి ఎంతవరకు ముందుకెళ్తూ ఉంది, మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఎంతవరకు కల్పిస్తారు అనేది మనమైతే ముందు ముందు చూడబోవాలి.